వాళ్ళని 1 by 1 రమ్మని చెప్పు. You relax. I'll go and tell them. You cool down. చెప్పు. దివ్యా. No. వెనకాల బ్యాక్ డ్రాప్ కొంచెం. దివ్యా. హరీష్ రావుసారి. రెడీ గర్ల్. టేకింగ్. నన్నే ఇంటి దగ్గర డ్రాప్ చేయక్కర్లేదు. ఇంటికి వచ్చావంటే అమ్మతో కబుర్లు చెప్తూ కూర్చుంటా. లేట్ అయిపోతుంది. రేపు ఈవినింగ్ యాడ్ ఫినిష్ చేయాలి. మార్నింగ్ నేను డైరెక్ట్గా లొకేషన్కి వచ్చేస్తాను. నువ్వు కొంచెం ముందుగా వెళ్ళి అరేంజ్మెంట్స్ చూసుకో. డ్రైవర్. ఎస్ మేడం. కార్ ఆపు. నేను కొన్ని థింగ్స్ కొనుక్కోవాలి. రేపు కలుద్దాం. బాయ్. Stop gossiping and get to work. Yes, ma'am. Not looking good. Wait. Should like this. Yeah. ఏం చేస్తాను ఇక్కడ? టేక్ చేద్దాం. రెడీ. లైటింగ్ ఓకే. గర్ల్స్ కమ్ ఆన్. ఆల్రెడీ చూశాను. ప్రొఫైల్ ఆన్ చేయండి. ఫాస్ట్. ఎక్స్ప్రెషన్ కావాలి నాకు. ఎక్స్ప్రెషన్ ప్లీజ్. ఎక్స్ప్రెషన్ చేసావు కదా? అవుట్. ఓకే సార్. పడి పద. కమ్ ఆన్ గర్ల్స్. రెడీ. గర్ల్స్ బీ సీరియస్. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? సాయంత్రం యాడ్ ఫినిష్ చేయాలి దివ్య. టైం లేదు. వీళ్ళేమో టైం తింటున్నారు. నువ్వు కూల్ అయితేనే క్వాలిటీ బాగుంది. ఓకే కమ్ ఆన్. రెడీ. క్రేన్ అప్. ఎవ్రీబడీ గెట్ రెడీ. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. డన్ వెరీ వెల్. థ్యాంక్ యూ వెరీ మచ్. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. వెల్ డన్ సార్. థ్యాంక్ యూ. యాడ్ చాలా బాగా వచ్చింది సార్. మేమందరం హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. చాలా హ్యాపీగా ఉంది దివ్య. యాడ్ టైం ఫినిష్ అయింది. అమ్మను చూసి 2 రోజులు అయింది. రేపు ఎలాగో షూటింగ్ లేదుగా. ఇవాళ రేపు అమ్మతో టైం స్పెండ్ చేయొచ్చు. ఏమైంది దివ్య? ఏమైంది దివ్య? ఏమైంది దివ్య? అమ్మకేమైంది? అమ్మకేమైంది దివ్య? మార్నింగ్ షూటింగ్ వెళ్ళేటప్పుడు అమ్మా టిఫిన్ హాట్ బాక్స్ లో పెట్టాను. కాఫీ ఫ్లాస్క్ లో పోసాను. ఈ రోజు శ్రీను ఫస్ట్ డే యాడ్ షూట్ చేయబోతున్నాడు. అమ్మా దివ్య టైం అవుతుంది. అమ్మ ఇంకెప్పుడు చూడలేదు శ్రీను. ఊరుకో దివ్య. ఆడపిల్లవైనా రాత్రికి రాత్రి తల్లికి చేయించవలసిన కర్మకాండాలన్నీ సాంప్రదాయబద్ధంగా చేయించావమ్మా. ఏ లోకంలో ఉన్నా మీ అమ్మగారి ఆత్మ తప్పకుండా శాంతిస్తుంది. బయలుదేరతానమ్మా. వెళ్ళొస్తాం.
వెళ్దామా శ్రీను? తప్పు చేసావు దివ్య. అమ్మ చనిపోయిన విషయం 2 రోజులు దాచి చాలా పెద్ద తప్పు చేసావు. ఇంత జరిగిన షూటింగ్లో హ్యాపీగా తిరిగావే. అసలు నీకెంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది దివ్య? కనీసం నాకు కూడా చెప్పుకొని ఎందుకు దాచావురా? ఎందుకురా దాచావు? నువ్వు జీవితంలో గెలవాలని. చనిపోయిన అమ్మ ఎలాగో తిరిగి రాదు. ఆ విషయం నీకు చెప్పి షూటింగ్ ఆపి నీ భవిష్యత్తు నాశనం చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే చెప్పలేదు. దివ్య జీవితం ఒక ప్రశ్నలా మిగిలిపోయింది. నా అని చెప్పుకోవడానికి బంధువులు కూడా ఎవరూ లేరు. ఒంటరిగా ఈ ప్రపంచంలో తను ఎలా బ్రతుకుతుందా అని బాధపడ్డాను. మేము చీకట్లో ఉన్నప్పుడు మా జీవితాల్లో వెలుగు నింపిన దివ్య జీవితం చీకటిగా మిగిలిపోకూడదు అనుకున్నాం. నేను నా ఫ్రెండ్స్ కలిసి తనకి నీడనివ్వాలనుకున్నాం. కానీ దివ్య తీసుకున్న నిర్ణయం దివ్య ఏంటిది? అమ్మ లేని ఆ ఇంట్లో ఉండలేకపోయాను శ్రీను. అమ్మని లేనంత మాత్రాన నువ్వు అనాథ అయిపోయి అనుకున్నావా? నేను నీకు లేనా? నేను నీకేం కానా? నేను అనాథని అనే ఫీలింగ్తో ఇక్కడికి రాలేదు. మేము అనాథలం అనే ఫీలింగ్ వీళ్ళలో పోగొట్టాలని వచ్చాను. అయినా నా కష్ట సుఖాలు పాల్పంచుకునే నీలాంటి స్నేహితుడు ఉండగా నేను ఎలా అనాథనవుతాను చెప్పు? నువ్వు పరిచయం కాకముందు నా జీవితంలో ఏదో తెలియని లోటు ఉండేది. నీ పరిచయం దాన్ని పోగొట్టింది. ప్రేమ నా చేత కన్నీరు పెట్టిస్తే నీ స్నేహం ఆ కన్నీటిని తుడిచింది. ఇప్పుడు నా దృష్టిలో ప్రేమ కంటే స్నేహం ఎంతో విలువైనది శ్రీను. నిన్ను నీ స్నేహాన్ని నేను ఎప్పటికీ వదులుకోలేను. జీవితాంతం మన స్నేహం ఇలాగే ఉండాలి, సరేనా? నువ్వు చెప్పిందంతా విన్న తర్వాత ఆ దివ్యను ఒక్కసారి చూడాలని ఉందిరా. పెళ్ళికి వస్తావు కదా, అప్పుడు పరిచయం చేస్తాను. పద, లద్దిగింటికి వెళ్దాం. వద్దురా, తను నిన్ను మర్చిపోయి హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు నిన్ను చూస్తే గతం గుర్తొచ్చి అనవసరంగా బాధపడుతుంది. రేయ్, నేను లతికని ఆఖరిసారి చూసినప్పుడు తన కళ్ళల్లో తిరిగిన నీళ్లు నాకు ఇంకా గుర్తున్నాయి. తను నాకు దూరం అయిన తర్వాత తలుచుకున్నప్పుడల్లా తన కన్నీటి ముఖం గుర్తొచ్చేది. ఇప్పుడు సంతోషంగా ఉన్న తనని చూస్తే పాత బాధలన్నీ మర్చిపోవచ్చు. నేను కొత్త జీవితం మొదలు పెట్టొచ్చు. అది కాదురా. ఇంకేం చెప్పొద్దురా. నువ్వు వచ్చినా రాపోయినా వెళ్తున్నాను అంతే. లతిక, లతిక, ఉండరా. మాధవన్, మాధవన్. ఆరా లతికే కారణం. వరు
నేను నిన్ను విజయవాడలో కలిసి వచ్చిన 6 నెలల తర్వాత ఇక్కడ జరిగే పడవల పందెంలో లతిక భర్త మాధవన్ చనిపోయాడురా. కూతురి జీవితం తనే నాశనం చేశానన్న బెంగతో లతిక తండ్రి కూడా కొద్ది రోజుల్లోనే చనిపోయాడురా. అందరినీ పోగొట్టుకుని తను ఒంటరిగా మిగిలిపోయింది. నీతో ఈ విషయం చెప్పొద్దని నాతో ఒట్టేయించుకుందిరా. అందుకే నేను నీకు చెప్పలేదురా. నమ్మలేకపోతున్నాను. లతికి ఇలా చూడాల్సి వస్తుందని ఎప్పుడు అనుకోలేదురా. ఎప్పుడు అనుకోలేదు. ఊరుకోరా. రే, లతికొచ్చిందిరా. సీను, ఇతర నాళ్ళకి శేషం. ఇన్ని రోజుల తర్వాత నిన్ను చూసినందుకు, అది నీ పెళ్లి శుభలేఖతో చూసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నేను నిన్ను మళ్ళీ చూస్తాను అనుకోలేదు సీను. నేను కూడా నేను ఎలా చూస్తాను అనుకోలేదు. ఇంత జరిగిన కనీసం నాకు ఫోన్ కూడా చేయాలనిపించలేదా? అసలు ఇంత బాధ ఎలా భరిస్తున్నావు లతిక? బాధల్ని భరించడం అలవాటైపోయింది సీను. 2 ఏళ్ళు ప్రతి క్షణాన్ని కన్నీటి పొట్లతో లెక్క పెట్టాను. ఇప్పటికే ఏడవడానికి కూడా ఓపిక లేదు. నిజం చెప్పాలంటే ఏడవడానికి నా దగ్గర ఇంకా కన్నీళ్ళే లేవు. నా సంగతి వదిలే, నువ్వు సంతోషంగా ఉన్నావుగా, నాకది చాలు. కానీ ఇలాంటి పరిస్థితులు వదిలేసి నేను సంతోషంగా ఉండలేను. అరే ఎలా ఉండగలుగుతాను? ఇంకేం మాట్లాడుతా సీను. నీకోసం ముక్కుపొడుగా కుట్టించుకున్న రోజు ఎంత రక్తం వచ్చిందో నీకు తెలుసుగా. కానీ అది తీసే రోజు ఏడుపు కూడా రాలేదు. రేపు నువ్వు అంతే. ఇక్కడి నుంచి వెళ్లే వరకే ఈ బాధ. ఆ తర్వాత నీ జీవితం, నీ ఉద్యోగం, నీ పనులు తప్ప ఇవేవి గుర్తుండవు. నీకిప్పుడు నా మీద ఉన్నది ప్రేమ కాదు సీను, జాలి. నాకు కావాల్సింది నీ జాలి కాదు, నీ సంతోషం. నాకు మంచి జీవితాన్ని ఇవ్వమని దేవుణ్ణి కోరుకున్నాను. ఆయన నా మాట వినలేదు. ఇష్టం లేని పెళ్లి చేయవద్దు నానా అని బతిమాలాను. ఆయన నా మాట వినలేదు. నువ్వైనా నా మాట విని సీను. కోరుకున్న వాడితో పెళ్లి జరగకపోతే ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు. ఆ బాధ నీ కాబోయే భార్య అనుభవించకూడదు. ఎంత సంతోషంగా ఇక్కడికి వచ్చావో అంతే సంతోషంతో ఇక్కడి నుండి వెళ్ళు ప్లీజ్.